వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్వేత. ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. సో ఫస్ట్ వీడియోకి ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, లేడీస్కి యూజువల్గా నచ్చేవి రెండండి, శారీస్ అండ్ నగలు. సో నేను అదే టాపిక్తో నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను నా పట్టు శారీ కలెక్షన్ని. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి నా శారీ బాక్స్ అండి. నేను నా పట్టు శారీస్ అన్నీ ఇందులోనే పెడతాను. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ మై వెడ్డింగ్ శారీ అండి. నా పెళ్లి చీర యూజువల్గా అందరికీ స్పెషల్గానే ఉంటుంది కదా. మై ఫస్ట్ శారీ ఇది వచ్చేసి క్రీమ్ అండ్ చిల్లీ రెడ్ కాంబినేషన్లో ఉందండి. కొంచెం బరువు ఉంటుంది, పట్టు కదా. సో ఇదండి నా పెళ్లి శారీ. క్రీమ్ అంటే గోల్డిష్ క్రీమ్ అండ్ చిల్లీ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ. పళ్ళు వచ్చేసి, ఇది బార్డర్ వచ్చేసి ఇట్స్ లైక్ 9 inch బార్డర్ లాగా ఉంది. అండ్ మీకు కనిపిస్తుంది కదా, మ్యాంగోస్ అండ్ పీకాక్స్ బార్డర్లో వచ్చాయి. ఇంకా రోటీస్. శారీ మొత్తం ఇలా జరీ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ శారీ వచ్చేసి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. ఇంకా శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది కట్టుకుంటే. అండ్ కలర్ కాంబినేషన్ మెయిన్, నా పెళ్లి శారీ అంటే ఐ వాంటెడ్ ఇట్ టు బి లైక్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్స్లో ఉండాలి అని కావాలని ఇలా తీసుకున్నాను. వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఎక్కువసార్లు వేసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు. ఒక 2-3 times వేసుకుని ఉంటాను అంతే. అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వర్క్ చేయించామండి. సో ఇది వర్క్, స్టోన్స్ వర్క్ అంతా చాలా బరువు ఉండింది. ఇంకా ఇందులో కుందన్స్ ఏంటో చాలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. నేను ఎప్పుడు ఇంత క్లీన్గా చూడలేదు కూడా. మా అత్తయ్య గారు చేయించారు ఈ డిజైన్. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, నీ పెళ్ళి బ్లౌజ్ చాలా బాగుంటుంది డిజైన్ అని చెప్తారు. కొంచెం హెవీ, కొంచెం కాదు చాలా హెవీ, అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్రైజీ కూడా. సో దిస్ ఈజ్ మై వెడ్డింగ్ శారీ. ఇందులో చూసారు కదా, స్టోన్స్ వర్క్, కుందన్ వర్క్, ఇంకా కెంపు స్టోన్స్ లాగా ఇచ్చారు. అండ్ డిఫరెంట్ కలర్ కుందన్స్. ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి. రిసెప్షన్ శారీ వచ్చేసి ఇట్స్ పింక్ అండ్ కోరల్ కలర్లో మధ్యలో ఉంటుంది. ఇది వచ్చి ప్యూర్ కంచి పట్టు, కంచికి వెళ్ళి తీసుకున్నాం ఈ శారీ. అండ్ ఇది సిల్వర్ జరీ శారీ అండి. చూస్తున్నారు కదా, మొత్తం హంసలు, మొత్తం పీకాక్స్ డిజైన్ ఉంటుంది. అండ్ వచ్చేసి కింద పెద్ద కడ్డీ బార్డర్ ఇచ్చారు. మొత్తం దూరం నుంచి చూస్తే మొత్తం ఎక్కువ గోల్డిష్ టింట్ కనిపిస్తుంది, బట్ దగ్గర నుంచి చూస్తే యూ కెన్ సీ ఇట్స్ లైక్ కోరల్ పింక్లో అన్ని హంసలు. చాలా బాగుంటుంది శారీ. ఇది వచ్చేసి దీని పళ్ళు అండి. మొత్తం ఇలా కడ్డీ అంటే బార్డర్ వస్తే కడ్డీ అంటారు. ఇదైతే మొత్తం సాలిడ్ గోల్డ్ టిష్యూ, మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చింది అనమాట పళ్ళు. సింపుల్ యట్ ఎలిగెంట్ అండ్ వెరీ రిచ్ లుకింగ్ శారీ. ఈ శారీ కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ ఐ లైక్ ద కలర్ కాంబినేషన్. ఇంకా ఈ శారీ బ్లౌజ్ కూడా మొత్తం ఇలాగే సాలిడ్ గోల్డ్ టిష్యూ లాగా ఇచ్చారండి. అండ్ నేను దీనికి ఎక్కువ వర్క్ అట్లా ఏం చేయించలేదు, జస్ట్ నెక్ అండ్ హ్యాండ్స్కి చిన్న వర్క్ చేయించుకున్నాను. మీరు చూసినట్లయితే జరీ వర్క్ అంటారు కదా, జర్దోజీ జరీ వర్క్, అలా వచ్చేసి కొన్ని కుందన్స్ అలా పెట్టించుకున్నాను. నాకు పెళ్ళికి ముందు వర్క్ అంటే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేకుండే అనమాట. బట్ స్టిల్ ఆల్మోస్ట్ అన్నిటికీ వర్క్స్ ఉంటాయి.
ఇది సింపుల్ యట్ ఎలిగెంట్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ శారీ టు మీ. వచ్చేసి ఇంకొక కంచిపట్టు అండి. ఇది బిగ్ బార్డర్ కంచిపట్టు శారీ విత్ ఫిరోజ్ బ్లూ కాంబినేషన్, ఫిరోజ్ బ్లూ అండ్ పర్పులిష్ పింక్ కాంబినేషన్. ఇది మా చెల్లి పెళ్ళికి మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ ఇది. ఇది కూడా కంచిపట్టు అండి, ప్యూర్ కంచి, సిల్వర్ జరీ అంటారు కదా, ఇది కూడా అదే. ఎందుకు ఇది యాక్చువల్గా చాలా ఈ మధ్య రన్ అవుతున్న మోడల్. హంస అండ్ బూటీ, హంస అండ్ బూటీ కాంబినేషన్లో వచ్చేసి కింద పెద్ద బార్డర్ అండ్ ఆ బార్డర్లో కూడా మళ్ళీ నెమలీలు, పెద్ద కడ్డీ బార్డర్ అండ్ మళ్ళీ నెమలీలు అలా వస్తుంది కదా. అండ్ దీని పళ్ళు వచ్చేసి రిచ్గా ఉంటుందండి. అంటే కట్టు సారీస్ ఆబ్వియస్గా మంచిగా రిచ్ కాంబినేషన్లో వస్తాయి కదా. సో ఇలా వచ్చిందండి పళ్ళు. మ్యాంగో బూటీ అండ్ డీర్స్, యూనికార్న్స్ వచ్చాయి యాక్చువల్గా దీనిపైన. యూనికార్న్స్, ఫ్లవర్స్. సో ఈ కాంబినేషన్లో ఉంది. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్ కాంబినేషన్. రెగ్యులర్ కలర్స్ కాకుండా ఇలా ఫిరోజ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా కుట్టించుకున్నాను. నాట్ టూ మచ్ వర్క్, జస్ట్ బ్యాక్ నెక్కి వస్తుంది వర్క్ ఇలా. అండ్ హ్యాండ్స్కి వర్క్ ఇలా వస్తుందండి, జస్ట్ ఇలా వర్క్ చేపించామండి. హ్యాండ్స్కి ఉట్టి ఇది జస్ట్ ఇలా ఆమ్ దగ్గర ఇలా వచ్చేలాగా. దిస్ ఈజ్ yellow one. ఇది కూడా కంచిపట్టు శారీ అండి, కంచికి వెళ్ళి తీసుకున్నాను ఈ శారీ కూడా. ఇది ఒక మస్టర్డ్ ఎల్లో అండ్ మ్యాంగో ఎల్లో మధ్యలో కాంబినేషన్లో ఉంటుంది శారీ. చూసినట్లయితే ఇది ప్లెయిన్లా కనిపిస్తుంది, బట్ దేర్ ఈజ్ సెల్ఫ్ బూటీ అంటారు కదా, సెల్ఫ్ బూటీ వచ్చింది ఇదంతా. అండ్ కింద డిఫరెంట్, ఇది వీవింగ్లోనే డిఫరెంట్ వీవింగ్, కంచి వీవింగ్, సిల్క్ అండి. సో ప్యూర్ కంచిపట్టు అండి. ఇది వీవింగ్లోనే డిఫరెంట్ కంచి వీవింగ్లో మీనా వర్క్ లాగా వస్తుంది, కాకపోతే సిల్క్ థ్రెడ్తో. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పింక్లో, రాణి పింక్లో వచ్చేసి మొత్తం గోల్డ్ లీవ్స్ లాగా వచ్చేసి బార్డర్స్ లాగా ఇచ్చారు. మీ దగ్గర నుంచి చూస్తే మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఈ శారీస్ అని దే ఆర్ వెరీ స్పెషల్ టు మీ. నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. యూజువల్గా ఫ్యాన్సీ వర్క్ అలాంటి వాటికంటే నేను పట్టు శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే దే స్టే ఫర్ లైఫ్ లాంగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ట్రెడిషనల్ అండ్ ఆస్పీషియస్. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది వచ్చి నేను సింపుల్గా కుట్టించేసాను, దీనికి వర్క్ అలాంటిది ఏం లేకుండా పఫ్ హ్యాండ్స్ పెట్టించేసి వెనక ఇదే బార్డర్ మళ్ళీ వెనక ఇలా వచ్చేలాగా పెట్టించాను. మీనా వర్క్ ఉన్న బార్డర్ ఏదైతే ఉందో అది ఇలా పెట్టించేసి సింపుల్ డోరీస్ అండ్ ప్రిన్స్ కట్ అంటారు కదా, ప్రిన్స్ కట్, ఆ కట్లో యూజువల్గా నా బ్లౌజెస్ అన్న అవే కట్లో ఉంటాయి. సో ఇలా కుట్టించేసామండి, సింపుల్ యట్ ఎలిగెంట్. అంటే యూజువల్గా పట్టు శారీస్ అన్నీ అలాగే ఉంటాయని నా ఫీలింగ్. ఇది వచ్చేసి నాకు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెట్టారండి ఈ సారీ. We'll go to another saree. ఇది వచ్చేసి వన్ మోర్ ఫేవరెట్ ఆఫ్ మైన్, కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు, సిల్వర్ జరీ అగైన్. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, చాలా ఇష్టపడి కొనుక్కున్న శారీ అండి. ఇది వచ్చేసి మొత్తం మనం కట్టుకున్నట్లయితే ఇలా గోల్డ్ మొత్తం ఇట్లా పిరమిడ్స్ లాగా వస్తుంది. నేను కొంచెం షార్ట్గా ఉంటాను కాబట్టి హై హీల్స్ కంపల్సరీ వేసుకోవాలి ఈ శారీకి. ఈ శారీ వచ్చేసి మొత్తం ఇలా గోల్డ్ టిష్యూవే ఎక్కువ కనబడుతుంది మనకి. ఇట్స్ లైక్ దిస్. అండ్ మనం వేసుకున్నప్పుడు కూడా ఎక్కువ గోల్డ్ డామినేట్ చేస్తుంది.
చూస్తున్నారు కదా, చాలా రిచ్గా ఉంటుంది. నైట్ టైం పార్టీస్లోకి, పెళ్ళిళ్ళకి అలాంటి దానికి చాలా బాగుంటుంది. దీనికి ఆల్మోస్ట్ అంత శారీ మొత్తం మీకు జరీ అలాగే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. అండ్ బ్లౌజ్కి వర్క్ ఏం చేయించలేదు, ఎందుకంటే మొత్తం టిష్యూ అలాగే ఉంది కాబట్టి. సో జస్ట్ ఆ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇట్లా హ్యాండ్ స్లీవ్స్ పైన వచ్చేలాగా పెట్టించేసి నార్మల్ కట్, అగైన్ ప్రిన్సెస్ కట్ అండ్ రెగ్యులర్ మెజర్మెంట్స్ అలానే కుట్టించేసాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది వచ్చేసి పొడి బియ్యం అంటారు కదా, పొడి బియ్యం పోసినప్పుడు మమ్మీ వాళ్ళు పెట్టారు. సో ఇది వచ్చేసి కుప్పడం పట్టండి, మా ఇంటి గృహప్రవేశం కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లూ అండ్ పర్పులిష్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది శారీ. కట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి దీనికి. అండ్ బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అండి, ఇప్పుడు అదే కదా ఫ్యాషన్. మళ్ళీ పెద్ద బార్డర్లో పీకాక్స్, ఒక చిన్న కడ్డీ బార్డర్, మళ్ళీ పీకాక్స్ ఇట్లా వెబ్ మోడల్లో వచ్చిన కడ్డీ బార్డర్, మళ్ళీ పీకాక్స్ అలా వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం ఇలా బూటీస్ వచ్చాయండి, డియర్స్, పిరమిడ్స్, సన్, అట్ ద సేమ్ టైం పీకాక్స్ అలా వచ్చాయి ర్యాండమ్గా. అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చింది, మొత్తం టిష్యూగానే ఉందండి శారీ అంతా. నాకు కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉన్న శారీస్ అంటే చాలా ఇష్టము. రెగ్యులర్గా ఆర్డినరీ వాటికంటే. మా చిన్న బాబు అల్లరి చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి, చాలా హెవీ వర్క్ వచ్చింది. నా పెళ్లి బ్లౌజ్ అంత కాకపోయినా కొంచెం హెవీగానే ఉంటుంది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఇది యాక్చువల్గా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కోవిడ్ టైంలో ఇండియా నుంచి కొరియర్ చేసే ఆప్షన్ లేదు, సో ఇక్కడే ఒక ఆవిడ ఆన్లైన్లో సేల్ చేస్తుంటే తీసుకున్నాను. ప్రైస్ ఎక్కువనే పెట్టాల్సి వచ్చింది, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా మంచి డిజైన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అండి, చాలా బాగుంది, అందరికీ నచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి మా ఇంటి గృహప్రవేశానికి కట్టుకున్నానండి. నేను కట్టుకున్నప్పుడు శారీస్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వన్ మోర్ కుప్పడం. ఇంతకుముందు శారీ చూసాం కదా, దానికి రివర్స్ కాంబినేషన్. ఇది వచ్చేసి పింక్ అండి, ప్లెయిన్ పింక్కి పెద్ద బార్డర్ వస్తుంది. అండ్ ఆ బార్డర్స్లో అన్ని నెమలి అండ్ ఫ్లవర్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయి, చెక్స్ బార్డర్స్ లాగా. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసి సేమ్ మనకి బార్డర్లో ఏది వచ్చిందో అలాగే పళ్ళు, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి ఆబ్వియస్గా. అండ్ పెద్ద బార్డరు. శారీస్ అండి, ఫ్యూ మోర్ పట్టు శారీస్ కాబట్టి ఇవి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ ఆరెంజ్ కోరల్ షేడ్లో ఉన్న పట్టు శారీ. ఇది శ్రీమంతానికి పెడతారు కదా, అప్పుడు తీసుకున్న శారీ. జస్ట్ రెగ్యులర్గా మామూలుగా కుట్టించేసాము, దీనికి వర్క్ అలాంటిది ఏం లేదు. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళు చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ లైట్ కోరల్ పింకిష్ ఆరెంజ్లో లీవ్స్ లాగా వచ్చేసి మ్యాంగోస్. అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ రెగ్యులర్గా బ్లౌజే. వర్క్ నేను చెప్పాను కదా, నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కాకపోతే కొన్నింటికి ఇంకా తప్పదు, ఆ టైంలోనే వేయించుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ద రొటీన్. ఇది బనారస్ పట్టు, పటోలా పట్టు అంటారు కదా, పటోలా శారీ ఇది. ఇది వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్, రాయల్ బ్లూ శారీ, రాయల్ బ్లూ శారీ. అండ్ బార్డర్ చూసారు కదా, నెమలీలు. అండ్ ఇట్స్ ట్రెడిషనల్ డిజైన్, కొంచెం నార్త్ ఇండియన్ ప్యాటర్న్లో ఉంది. బటర్ఫ్లై, పీకాక్, ఫ్లవర్స్ ఇన్ పటోలా స్టైల్.
అండ్ దీనికి వచ్చేసి ఇది పళ్ళు అండి, చాలా రిచ్ లుకింగ్ పళ్ళు అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది డిజైన్. శారీ కూడా చాలా బాగుంటుంది. కొనుక్కున్న దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్ శారీ, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కట్లో కూడా వస్తున్నాయి ఇలాంటివి ప్యాటర్న్స్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, హై నెక్ బ్లౌజ్ పెట్టించాను దీనికి అండ్ జస్ట్ సింపుల్ బ్లౌజ్ విత్ లాంగ్ స్లీవ్స్. ఇది వచ్చేసి ఇంకొక పట్టు శారీ అండి, కంచి పట్టు శారీ, సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఆ ప్యాటర్న్లో ఉన్న శారీ ఇది. ఇది యాక్చువల్గా రివర్స్ ఫోల్డింగ్. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ శారీ మొత్తం వచ్చేసి ఇలా మ్యాంగోస్ ఉంటాయండి, మ్యాంగో బుట్టీస్ ఇలా కొంచెం కొంచెం దూరంలో అలా వచ్చి చిన్న కడ్డీ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇట్స్ అ వెరీ నైస్ అండ్ వెరీ సాఫ్ట్ కలర్. అండ్ ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టారు, ఒకటి బియ్యం అంటారు కదా ఆ అత్తయ్య వాళ్ళు పెట్టారు. ఈ శారీ కూడా వర్కింగ్ చేయించలేదు రెగ్యులర్గా, సో బ్లౌజ్కి వర్కింగ్ చేయించలేదండి, జస్ట్ బుగ్గ చేతులు అంటారు కదా అలా పెట్టించేసి కుట్టించాము. అండ్ ఇది వచ్చేసి ఈ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పట్టు శారీ అండి, కంచి పట్టు కాదు, ఇది పసిడి పట్టు అన్నారు కొన్నప్పుడు, బట్ అదెంత జెన్యున్ నాకు రియల్గా తెలియదు. మా పిల్ల అనిపించుకుంటారు కదా అప్పుడు తీసుకున్న ఈ శారీ. ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి. మామూలు కంచి పట్టు కంటే చాలా స్టిఫ్గా ఉంటుంది ఈ శారీ. కంచి పట్టు ఈజ్ ద బెస్ట్ అండి, మీరు పట్టు శారీ కొనాలి అనుకుంటే కంచి పట్టు శారీస్ కొంటేనే బెస్ట్. అండ్ ఇది చాలా బాగుంటుంది వర్క్, యాక్చువల్గా రిసెప్షన్ శారీస్ లాగా ఉంటుంది చూడ్డానికి. మొత్తం ఇట్లా గోల్డ్ టిష్యూ శారీ, మొత్తం గోల్డ్ టిష్యూ లాగా ఉంటుంది అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్స్, బార్డర్ కూడా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా వచ్చింది మొత్తము. అండ్ పళ్ళు వచ్చేసి కూడా ఇలాగే అండి, మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ అంటారు కదా ఆల్ ఓవర్ వచ్చిందండి. అండ్ ఇదేమో పళ్ళు వచ్చేసి మొత్తము ఇలా లీవ్స్ డిజైన్స్లో వచ్చేసి మళ్ళీ లతల్లాగా ఇచ్చారు, దానిపైన అన్ని స్టోన్స్ అలా వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా రెగ్యులర్, నేను యూజువల్గా వర్క్ ఎక్కువ ప్రిఫర్ చేయనని చెప్పాను కదా, సో ఇది కూడా బ్లౌజ్ చిన్న షార్ట్ హ్యాండ్స్, జస్ట్ హ్యాండ్స్కి బార్డర్ అలాగే తీసుకున్నాను. వన్ మోర్ శారీ అండి, అగైన్ కంచి పట్టు శారీ. ఇది మా మరిది పెళ్ళి కోసం అని తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది. అండ్ యాక్చువల్గా మా చెల్లి పెళ్ళికి కూడా తీసుకుంది, సిమిలర్గా ఉంటుంది, కాకపోతే అది కంచి పట్టులో కొంచెం పెద్ద పెద్ద బూటీస్ అలా వచ్చింది. ఇది కంచి పట్టే, కాకపోతే నేను ఇది హైదరాబాద్లో తీసుకున్నాను, అది కంచికి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళు. సో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ బూటీస్ కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది ఒక చిన్న ముగ్గు డిజైన్ అండ్ పీకాక్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం చిన్నది, కడ్డీ బార్డర్ వచ్చేసి మళ్ళీ దీంట్లో మంచి ఇట్లా లతల లాగా ఇచ్చారు, దాని కింద మళ్ళీ చిన్న కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి, మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్ అండ్ అగైన్ ద బార్డర్ ఇలా ఉంది. అండ్ ఎక్కువ వర్క్ చేయించలేదు, కాకపోతే జస్ట్ ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా స్టోన్స్తో జస్ట్ బార్డర్ లాగా ఇచ్చేసి, బ్యాక్ వచ్చేసి స్టోన్స్ బార్డర్ లాగా ఉంటుంది అండ్ ఫ్లవర్స్ అక్కడక్కడ స్టోన్స్ ఫ్లవర్స్. హ్యాండ్స్కి వచ్చేసి అవసరం అయిన దగ్గర స్టోన్స్ అలా పెట్టుకుంటూ పైన ఖాళీ ప్లేస్లో జస్ట్ ఫ్యూ ఫ్లవర్స్ అంతే, ఎక్కువ బొంబాడెడ్గా అట్లా ఏం లేదు వర్క్. అండ్ ఈ
శారీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, శారీస్ వేసుకున్నప్పుడు పిక్చర్స్ ఉంటాయి కదా, అవి అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతే అండి, ఇప్పుడు నా దగ్గర ఇవే ఉన్నాయి ఇప్పటికైతే పట్టు శారీస్లో. అండ్ ఇంకా కొన్ని శారీస్ ఇండియాలో ఉన్నాయి, అవి ట్రై చేస్తాను ఫొటోస్ పెట్టడానికి ఆ శారీస్. సో ఇవ్వండి నా పట్టు శారీస్. ఫ్యాన్సీ శారీస్ అవన్నీ నా దగ్గర చాలా ఎక్కువ లేవు, బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ అ వీడియో అవుట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా కొన్ని పట్టు శారీస్ ఇండియాలో ఉన్నాయి, అవి వేసుకున్నప్పుడు ఫొటోస్ ఏమైనా ఉంటే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ that's it only. This is my first video. Wish me luck and subscribe to my channel. And it's not just sarees or jewelry or food. I'll try to put on anything that makes sense to me and you. So thank you so much for watching the video, and bye bye.